Keep the heading as the modern history. Modern history. మోడర్న్ హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 1498 కానీ స్టార్ట్ అవుతుంది. అంటే యూరోపియన్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారు ఇండియా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అడ్వెంట్ ఆఫ్ ద యూరోపియన్స్. ఇదే టైంలో షాజహాన్ ఉన్నాడు, ఔరంగజేబ్, వీళ్ళందరూ ఉన్నారు. ఓకేనా? కానీ మనం రాజుల కాలం నుంచి పక్కన పెట్టేస్తే యూరోపియన్స్ ఎప్పటి నుంచి అయితే ఎంటర్ అయ్యారో లేదా ఇండియా బానిసత్వానికి ఎప్పుడైతే లోన్ అయిందో అప్పటి నుంచి మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. 1498 కరెక్ట్ గా చెప్పాలి అండి, ఆర్ 1500. ఓకేనా? then first chapter is the advent of the Europeans. If the heading as the advent of the Europeans. ఎవరు ఎప్పుడు వచ్చారు, ఎవరి తర్వాత ఎవరెవరు వచ్చారు, ఇంపార్టెంట్ పాయింట్స్ అంతే. జస్ట్ వాళ్ళ గురించి లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, ఓకే, వాళ్ళు ఇండియాలో అంతరించిపోవడానికి కారణాలు ఏంటి, ఎలా వచ్చారు ఏంటి. యాక్చువల్ టోటల్ గా 5 యూరోపియన్ కంట్రీస్ ఎంటర్డ్ ఇంటూ ఇండియా. టోటల్లీ 5. ఈ బిట్స్ ఇంపార్టెంట్ అండి మీకు. 5 యూరోపియన్స్. ఎవరి తర్వాత ఎవరు వచ్చారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవరు వచ్చారు, లాస్ట్ ఎవరు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోయారు అన్నది కూడా ఇంపార్టెంట్. వీటి మీద మనకు బిట్స్ వస్తాయి. ఈ యూరోపియన్స్ ఏ విధంగా వచ్చారు, ఎలా వచ్చారు అన్నదానికి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే, దట్ ఈస్ ద ఎప్పుడైతే సూయేజ్ రీజియన్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి సూయేజ్ కెనాల్ ఎక్కడ ఉందండి, ఏ దేశంలో ఉంది? సూయేజ్ కెనాల్ ఏ దేశంలో ఉంది? రెండో కెనాల్ కూడా తవ్వారు ఈ మధ్య కొత్తగా, సెకండ్ కెనాల్. ఈజిప్ట్ దేశంలో ఉంది సూయేజ్ కెనాల్. సూయేజ్ కెనాల్ ఇస్ ద లింక్ బిట్వీన్ ద మెడిటేరియన్ సీ అండ్ ద రెడ్ సీ. చూడండి, దిస్ ద యూరోప్. రఫ్ డయాగ్రామ్ వేస్తున్నాను. యూరోపియన్ కాంటినెంట్ జోగ్రఫీలో వివరంగా చూద్దాం. యూరోపియన్ కాంటినెంట్ కి ఈ కింద ఉండేటువంటి సీ ఏంటండి? మధ్యధరా సముద్రం, అంటే మెడిటేరియన్ సీ. ఓకే, యూరోపియన్ కాంటినెంట్ కి కింద ఉండేటువంటి సీ. ఈ పక్కన ఏషియా స్టార్ట్ అవుతుంది. ఏషియన్ కాంటినెంట్ అంటే ఇరాన్, జోర్డాన్, ఇజ్రాయెల్, టర్కీ కూడా ఏషియాలోకి వస్తుంది. టర్కీ, జోర్డాన్, ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, చైనా, రష్యా, ఈ వేలో. ఓకే, ఇలా ఏషియన్ కాంటినెంట్ స్టార్ట్ అవుతుంది. కింద ఉండేటువంటిది ఆఫ్రికన్ కాంటినెంట్. ఓకే, యూరోప్ కి ఆఫ్రికాకి మధ్యలో ఉండేటువంటి సీ ఏంటి? మధ్యధరా సముద్రం. జాగ్రఫీ పరంగా కూడా ఇంపార్టెంట్ బిట్స్ అవి, ఎక్కువ అడుగుతూ ఉంటాడు. మధ్యధరా సముద్రం ఏ రెండు కాంటినెంట్స్ మధ్య బౌండరీని ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏషియన్ కాంటినెంట్ ఎలా ఉంది కదండి, గల్ఫ్ కంట్రీస్ అంటారు. అక్కడ ఏమున్నాయండి గల్ఫ్ కంట్రీస్? కొన్ని గల్ఫ్ కంట్రీస్ చెప్పండి. సౌదీ అరేబియా, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద గల్ఫ్ సబ్ కాంటినెంట్. సౌదీ అరేబియా, ఖతర్ అండ్ కువైట్, దుబాయ్, బహ్రెయిన్, ఇవన్నీ గల్ఫ్ కంట్రీస్. అవునా? ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఒక గల్ఫ్ కంట్రీ ఏంటి? ఈజిప్ట్. ఓకే, యాక్చువల్ గా ఆఫ్రికన్ కాంటినెంట్ ఇక్కడ వరకు వస్తుందండి. ఇక్కడ నుంచి రెడ్ సీ స్టార్ట్ అవుతుంది. ఇదంతా రెడ్ సీ, ఎర్ర సముద్రం అంటారు కదా, ఇది ఎర్ర సముద్రం అండి ఈ ప్రాంతం. ఓకే, అంటే యూరోపియన్ పీపుల్ మనతో వర్తకం చేయాలి అంటే ఇండియా, ఇండోనేషియా,
ఫిలిపైన్ ఐలాండ్స్, ఆస్ట్రేలియా, వీళ్ళతో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటారు. ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఇండోనేషియా, ఫిలిపైన్స్, లావోస్, కంబోడియా, ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. సౌత్ వైపు ఉన్నాయి, ఈస్ట్ వైపు ఉన్నాయి. ఏషియాకి సౌత్ ఈస్ట్ వైపు ఉన్నాయి. అందుకని సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటారు. చాలా ఇంపార్టెంట్ కంట్రీస్ అవునా. ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్ని కూడా స్పైసెస్ కి చాలా ఫేమస్ అండి. అందులో ఇండియా ఒకటి. కేవలం ఇండియా గురించే కాదని వర్తకం చేసేది వాళ్ళు. మొత్తం స్పైసెస్ కావాలి వాళ్ళకి. స్పైసెస్ అంటే ఏంటి? సుగంధ ద్రవ్యాలు, యాలకులు, మిరియాలు, ఇలాంటివి, లవంగాలు, సుగంధ ద్రవ్యాలు. స్పైసెస్ అంటే మసాలా దినుసులు లాంటివి సుగంధ ద్రవ్యాలు. వీటి కోసం వాళ్ళకి వర్తకం కావాలి. వర్తకం భారతదేశం ఒక్కదానితోనే కాదండి. మేజర్గా ఇండోనేషియా, ఫిలిపైన్ ఐలాండ్స్, లావోస్, కంబోడియా, మలేషియా, ఇవన్నీ దేశాలతో కూడా. అంటే కేవలం మన భారతదేశం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఎక్కువగా చెప్పేటప్పుడు ఇండియా గురించి చెప్తారు. కానీ వాళ్ళు వచ్చేది ఒక ఇండియా గురించి అనే కాదండి, మిగతా ఈ సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలు అన్నిటి గురించి కూడా. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్పైసెస్ పండుతాయండి, ఎక్కువ స్పైసెస్ పండిస్తారు. పర్టికులర్ గా ఇండియా తీసుకున్నట్లయితే కర్ణాటక, కేరళ బాగా ఫేమస్. ఫస్ట్ కేరళ ఇస్ ఫేమస్, తర్వాత కర్ణాటక, ఇంకా మిగతా స్టేట్స్ కూడా పండిస్తాయి, ఎక్కువగా కేరళ. ఈ స్పైసెస్ గురించి వాళ్ళు వర్తకం చేయడానికి ఇండియాతో వర్తకం జరుపుతున్నారు స్లోగా. యాక్చువల్గా 1498 కదండి మీకు చెప్పిన డేటు. ఫస్ట్ యూరోపియన్స్ ఎంటర్డ్ ఇంటూ ఇండియా 1498. ఈ 1498 కంటే ముందు కూడా వర్తకం ఉంది. ఓకే అండి, ఇది న్యూ బ్యాచ్ వాళ్ళకి. ఓల్డ్ బ్యాచ్ వాళ్ళకి మిగిలిన టాపిక్స్ అన్ని కూడా నేను ఒకసారి కంప్లీట్ చేస్తాను. ఓకేనా. 22nd బ్యాచ్ స్టార్ట్ అయింది కదండి, వాళ్ళకి క్లాసెస్. ఓల్డ్ బ్యాచ్ వాళ్ళకి మళ్ళీ ఏవైతే మిగిలిన టాపిక్స్ ఆ టాపిక్స్ నేను కంప్లీట్ చేస్తాను. ఓకే అండి. అందుకని మనతో వర్తకం చేయడానికి 1498 కన్నా ముందు కూడా వర్తకం ఉంది. సేమ్ ఇదే వేలో అండి. అంటే మెడిటరేనియన్ సీ, సూయేజ్ రీజన్కి వస్తారు. సూయేజ్ రీజన్ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి వస్తున్నారు. అంటే ఎప్పటి నుంచి అంటే బిఫోర్ 15th సెంచరీ, ఫస్ట్ సెంచరీ నుంచి 15th సెంచరీ ఏడీ వరకు కూడా ఇండియాతో వర్తకం ఉంది. ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో. ఎలాగా? మెడిటరేనియన్ సీకి రావటం, ఓకే, యూరోపియన్ కంట్రీస్ అని మెడిటరేనియన్ సీకి రావటం, ఓకే, మెడిటరేనియన్ సీ నుంచి సూయేజ్ రీజియన్, ఇక్కడ నుంచి ట్రాన్సిట్ ట్రేడ్ అంటే రోడ్డు ద్వారా, ఓకే, అంటే ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు రోడ్డు వేస్తాం. మళ్ళీ దాని తర్వాత సీ ద్వారా. సూయేజ్ కెనాల్ లేదు అప్పటికి, ఓకేనా. సూయేజ్ కెనాల్ ద్వారా అయితే అనుకోకండి, సూయేజ్ కెనాల్ లేదు. తర్వాత సూయేజ్ కెనాల్ తవ్వారు. ఓకే, ఫస్ట్ సూయేజ్ కెనాల్ లేదు. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళందరూ కలిపి వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసి ఈజిప్ట్ వాళ్ళతో వాళ్ళు కూడా సహాయం చేశారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ట్రేడ్ కావాలి కాబట్టి కాలక్రమేణా. అప్పటికి ఇండియాతో ఇండియాని ఆక్రమించుకోవడం ఇవన్నీ అయిపోయినాయి. కానీ మొట్టమొదటిగా స్టార్టింగ్ లో సూయేజ్ రీజన్ అన్నది, సూయేజ్ కెనాల్ అసలు లేదు. ఇది ఒక రోడ్ వే కింద ఉండేది. ఓకేనా. ఇక్కడ దాకా రావటం, ఇక్కడ నుంచి రోడ్ వే ద్వారా, మళ్ళీ ఇక్కడ నుంచి సీ వే ద్వారా, ఈ వేలో వర్తకం జరిగేది. అలాగే మిగతా అన్ని దేశాలని వర్తకం చేసేవారు. వీళ్ళనే కాదు, యూరోపియన్స్ అనే కాదని గల్ఫ్ కంట్రీ వాళ్ళు కూడా, అరబ్స్ కూడా వచ్చేవారు, వర్తకం చేసేవారు. కానీ టర్కీ రాజు యొక్క అధీనంలో ఉండేవండి ఈ దేశాలన్నీ కూడా. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంపైర్ ఆఫ్ ద వరల్డ్ అట్ దట్ టైం టర్కీ. ఈ టర్కీ రాజు ఏం చేశాడంటే ఈ సూయేజ్ రీజన్ ని క్లోజ్ చేస్తాడు. అంటే యూరోపియన్స్ లో కొంచెం కాన్ఫ్లిక్ట్ వచ్చి, కొంచెం చిన్న గొడవ వచ్చి ఈ రీజన్ మొత్తాన్ని క్లోజ్ చేస్తాడు. చేయటం వల్ల ఈ యూరోపియన్స్ అందరికీ కూడా వర్తకం ఆగిపోయింది. ఇప్పటి వరకు అనుకోండి రూట్ ఈజీ,
అలాగా ఇప్పుడు ఇక్కడ స్పెయిన్ ఉంది, ఇక్కడ పోర్చుగీస్ ఉంటాయి, మధ్యలో ఫ్రాన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ ఎక్కడో బ్రిటన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వరకు వర్తకం ఈజీ అండి, అంటే మెడిటరేనియన్ సీ ద్వారా ఇలా రావటం, ఈ రీజియన్ క్లోజ్ చేశారు. ఇప్పుడు కొత్త రూట్ తెలియదు, ఇప్పుడు కొత్త రూట్ ఫస్ట్ కనుక్కోవాలి, ఆ రూట్ ఎంత దూరం ఉంటుందో తెలియదు. ఓకే, అప్పుడు ఏంటంటే టర్కీ రాజుని ఎదిరించేంత ధైర్యం వీళ్ళకి లేదు. అప్పట్లో రాజుల కాలం కొనసాగేది కాబట్టి వాళ్ళ హయాంలో ఉండేవారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అసలు రాలేదు, 1750 ఆ టైంలో వచ్చింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు పవర్ఫుల్ అని అనుకుంటే, ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా తర్వాతే బ్రిటిష్ వాళ్ళు పవర్ లోకి వచ్చారు ఎక్కువగా. ఓకే, అప్పటి వరకు కూడా ఈ రాజులదే హయాం అంతా, వీళ్ళు ఏంటంటే వర్తకం చేసుకోవడానికి అంతే. ఓకే, కానీ అప్పుడు ఏం జరిగిందంటే ఈ పోర్చుగీస్ రాజు స్పాన్సర్ చేశాడండి. ఎవరు కొత్త రూట్ ఫైండ్ చేసినా పర్వాలేదు, మేము స్పాన్సర్ చేస్తాం. ఎక్కువగా పోర్చుగీస్, స్పెయిన్ వాళ్ళు వీళ్ళిద్దరు స్పాన్సరింగ్ చేశారు. ఓకే, అలాగా ఫస్ట్ డియాజ్ 1486 ఈ ప్రాంతంలో డియాజ్ అన్న అతను పంపించారండి. పంపిస్తే డియాజ్ ఏం చేశాడంటే చూడండి, ఈ వేలో వచ్చాడండి, ఆఫ్రికన్ కాంటినెంట్ అంతా దాటుకొని ఇక్కడ మడగాస్కర్ ఐలాండ్స్ ఉంటాయి. మీరు చూస్తే మ్యాప్ లో ఆఫ్రికా కింద మడగాస్కర్ ఐలాండ్స్ ఉంటాయి. ఇక్కడ డియాజ్ ఏం చేశాడంటే ఇక్కడ నుంచి ఈ వేలో రావటం, ఇక్కడ కేప్ ఆఫ్ స్ట్రోమ్స్, ఇప్పుడు కూడా కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు, సౌత్ ఆఫ్రికా కంట్రీ, సౌత్ ఆఫ్రికాలో కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని ఉంటుంది ఇప్పుడు కూడా, అవునా కదా, అదొక ప్లేస్ అది, అవునా. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వాతావరణం అంతగా అనుకూలించక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఈ ప్లేస్ కి కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అని పేరు పెట్టి వెళ్ళిపోయాడు. అని అంతకుమించి ఎదరికి వెళ్ళలేకపోతున్నాడు కాబట్టి ఈ ప్రాంతానికి కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అని పేరు పెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఇతను సీ రూట్ ను కనుక్కోలేదు, ఇండియాకి సీ రూట్ ను కనుక్కోలేదు. ఓకే, ఎలాగా ఈ ప్రాంతం ద్వారా అలా డియాజ్ ఫెయిల్యూర్ అయ్యాడు. తర్వాత కొలంబస్ ఇటలీ అతను స్పెయిన్ వాళ్ళు స్పాన్సర్ చేశారు అతనికి. చేస్తే క్రిస్టోఫర్ కొలంబస్ ఇతను సేమ్ ఇలాగే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడండి. ఓకే, ఒక 5000 కిలోమీటర్స్ వచ్చేటప్పటికి ఈస్ట్ వచ్చిందండి. ఈస్ట్ అంటే అది ఈ వెస్టర్న్ కంట్రీస్ కదా, దాన్ని ఈస్ట్ కింద లెక్కేస్తాం వాటిలో. ఓకే, అంటే ఈస్ట్ వచ్చింది అని అనుకున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి పాస్ చేశాడు. వీళ్ళకేమో డౌట్ వచ్చింది, 5000 కిలోమీటర్స్ అసలు ఈస్ట్ రాదు, ఎందుకంటే ఇదే 5000 కంటే ఎక్కువ ఉంటుంది. మెడిటరేనియన్ సీ, రెడ్ సీ ద్వారా అరేబియన్ సీ, అలాగా 5000 కంటే ఇదే ఎక్కువగా ఉంది. ఇది 5000కి రావడం కష్టం ఇటువైపు, అవునా కదా. అప్పుడు దీన్ని కన్ఫర్మ్ చేయడానికి వేరే అతను పంపించారు. తర్వాత అమెరిగో వెస్పుసీ అని ఆయన పంపించారు. థర్డ్ పర్సన్ అమెరిగో వెస్పుసీని పంపించారు. ఈ అమెరిగో వెస్పుసీ సేమ్ ఇతను ఏ విధానంలో ప్రయాణం చేశాడో సేమ్ అలాగే వెళ్ళి అతనికి అనుకున్నది ఈస్ట్ కాదు, బహమాస్ ఐలాండ్స్ అని చెప్పాడు. అమెరికా దగ్గర ఐలాండ్స్ ఉన్నాయి కదా, జమైకా, ఇవన్నీ ఐలాండ్స్, క్యూబా, బహమాస్ ఐలాండ్స్ అని చెప్పాడు. ఓకే, ఆ విధంగా అమెరికన్ కనుక్కున్నది కొలంబసే, దానికి నేమ్ మాత్రం అమెరికా అని అమెరిగో వెస్పుసీ యొక్క నేమ్ పెట్టుకున్నాడు. ఓకేనా, ద ఫౌండర్ ఆఫ్ ద అమెరికా ఈస్ కొలంబస్, ద నేమ్ వాస్ అమెరికా. అమెరిగో వెస్పుసీ యొక్క నేమ్ పెట్టాడు, ఎందుకంటే అతనే దానికి నేమ్ పెట్టాడు. కొలంబస్ కనుక్కున్నాడు కానీ అది అమెరికా అని తెలియదు, అది ఒక సెపరేట్ కాంటినెంట్ అని అతనికి అసలు తెలియదు.
ఓకే, తర్వాత మళ్ళీ వాస్కోడి గామాని పంపించారు. 4th పర్సన్ వాస్కోడా గామా. పోర్చుగీస్ పర్సన్ అనే అతను, హీఈస్ ఎ సిటిజన్ ఆఫ్ పోర్చుగీస్. ఇతను సేమ్ ఇదే విధానం డియాజ్ ఎలా అయితే వచ్చాడో, మరి ఇది రాంగ్ వే అని తెలిసింది కదా. అట్లాంటిక్ ఓషన్ ద్వారా వెళ్ళడం అన్నది రాంగ్ వే. ఓకే, అందుకని డియాజ్ ఎలా అయితే ప్రయాణం చేశాడో సేమ్ ఆఫ్రికా కూడా అలాగే ప్రయాణం చేసి కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ కాస్త కేప్ ఆఫ్ గుడ్ హోప్ కింద మార్చాడు. అంటే ఫర్దర్ గా ఎవరికైనా ఒక హోప్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో సెయిలర్స్ ఎప్పుడు కూడా ఒక రూట్ మంచి నేమ్స్ పెట్టుకుంటూ వస్తారండి. ఓకే, అని ఈ ప్రాంతాన్ని కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ కాదు కేప్ ఆఫ్ గుడ్ హోప్ కింద మార్చి ఇక్కడ నుంచి మడగాస్కర్ ఐలాండ్స్ కి వెళ్ళాడు. మీరు మ్యాప్ చూసినట్లయితే ఆఫ్రికన్ కాంటినెంట్ కింద మడగాస్కర్ ఐలాండ్స్ ఉంటాయి, ఆఫ్రికన్ ఖండం కింద. ఈ మడగాస్కర్ ఐలాండ్స్ నుంచి గుజరాతీ మర్చెంట్ యొక్క హెల్ప్ తీసుకొని, గుజరాతీ వర్తకుడు అతని యొక్క సాయం తీసుకొని కాలికట్ లో May 17th నాడు 1498 నాడు ల్యాండ్ అవుతాడు. 17th May 1498 Vasco da Gama landed on India at Calicut. బిట్స్ ఇంపార్టెంట్. ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అన్నాడు, కొచ్చిన్ అవేం కాదు, కాలికట్. కాలికట్ లో 17th May 1498 నాడు వాస్కో డా గామా ల్యాండ్ అయ్యాడు. ఓకే, అప్పుడు ఎవరు లోకల్ కింగ్ నేమ్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ బిట్ అది. జమోరిన్, ZAMORIN, జమోరిన్ ఇస్ ద లోకల్ కింగ్ ఎట్ ద టైమ్. జస్ట్ లోకల్ కింగ్ అంతే, అతని గురించి మనకేం అవసరం లేదు. ఈ విధంగా ఇండియాకి రూట్ కనుక్కున్నారండి, సీ రూట్. ఇండియా కానీ మనం చెప్తామండి, ఇండోనేషియా వాళ్ళు ఇండోనేషియా కనుక్కున్నారని చెప్తారు. అన్నిటికీ ఇదే, ఫిలిపైన్స్ కి అదే, లావోస్, కంబోడియా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి యాక్చువల్ గా చెప్పాలండి. ఇప్పుడు ఫస్ట్ యూరోపియన్స్ ఎవరండి? ఫస్ట్ యూరోపియన్స్ పోర్చుగీస్. వాస్కో డి గామా ఇస్ ఏ పోర్చుగీస్ సిటిజన్. ఫస్ట్ యూరోపియన్ 1498 లో వచ్చారు. యాక్చువల్గా టీం మొత్తం రావడం ఎప్పుడు వచ్చిందంటే 1500 ఆ టైంలో వచ్చిందండి. ఒక 2 ఏళ్ళు ఇతనే వర్తకం చేసుకున్నాడు, సింగిల్ గా రావటం, వర్తకం చేసుకోవడం, యూరోప్ లో స్పైసెస్ అమ్ముకోవడం, ఇలా చేసుకున్నాడు. దాని తర్వాత కంపెనీ వచ్చింది, ఒక ప్రైవేట్ కంపెనీని పంపించింది గవర్నమెంట్. ఫస్ట్ మాత్రం సింగిల్ గా ఒక్కడే వచ్చాడు, అతను ఒక్కడే వర్తకం చేసుకునేవాడు. ఓకేనా? 1498 నాడు 1961 నాడు ఇండియన్ వెకెట్ చేసి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 460 years. ఇండియాలో ఎక్కువ సంవత్సరాలు ఉండేటువంటి యూరోపియన్ కంట్రీ ఏంటి అంటే పోర్చుగీస్. ఫస్ట్ రావటం, లాస్ట్ వెళ్ళటం, డిఫరెంట్ బిట్స్. మనం ఎలా చెప్పుకుంటే అలా ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు ఉన్నది పోర్చుగీస్, ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్, లాస్ట్ వెళ్ళింది పోర్చుగీసే 1961 త్రూ ఆపరేషన్ విజయ్ ద్వారా. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ 1498 నాడు వచ్చారు కదండి, ఒక 2 years మాత్రం సింగిల్ గా వర్తకం చేసుకున్నాడు, స్పైసెస్ నమ్ముకోవడం. దాని తర్వాత టీం వచ్చింది. ఆ టీం పేరేంటండి, కంపెనీ పేరేంటండి? ఈస్టడో
ద ఇండియా. ఈస్ట్ అడౌడ్ ఇండియా ఇస్ ద కంపెనీ నేమ్. ఈస్ట్ ఇండియా కంపెనీ అలాగా అలాంటి కంపెనీ ఇది ఒకటి. గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తో వచ్చినటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ ఇది. నెక్స్ట్ సెటిల్మెంట్స్ అండి. సెటిల్మెంట్స్ అంటే స్థావరాలు. ఫస్ట్ కాలికట్ వచ్చారు కదా, అంటే ఫస్ట్ కేరళని టచ్ చేశారు, అంటే కొచ్చిన్, కాలికట్, తర్వాత మ్యాంగ్లూర్ అంటే కర్ణాటక వైపు, సాల్సెట్టి, బెస్సిన్ అండ్ ముంబై ఇటు మహారాష్ట్ర వైపు. ఇలా ఉంటాయి స్థావరాలన్నీ. అంటే స్థావరాల గురించి మనం వివరంగా డీటెయిల్స్ అవసరం లేదు, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇంపార్టెంట్ అది. ఓకే, మనకి ఏంటంటే క్యాపిటల్ సిటీస్ ఇంపార్టెంట్. ఓకే, అంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 20 స్థావరాలు ఉన్నాయి పోర్చుగీస్ వాళ్ళకి. అంటే అరేబియన్ సముద్రం వైపు ఒక 10 to 15 స్థావరాలు ఉంటాయి. అండ్ కోరమండల్ కోస్ట్ వైపు అంటే తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా ఇటువైపు ఒక 5 స్థావరాల వరకు ఉంటాయి. అలాగా ప్రతి దేశానికి కూడా ఇప్పుడు పోర్చుగీస్ వాళ్ళకి ఒక 20 స్థావరాలు ఎలా అయితే ఉన్నాయో డచ్ వాళ్ళకి కూడా అలాగే ఉంటాయి. ఈ స్థావరాల గురించి వివరాలు మనకు అవసరం లేదు, ఎవరెవరు ఎక్కడ ఏం ప్లేస్ చేసుకున్నారు అన్నది. కానీ ఉన్న దాంట్లో క్యాపిటల్ సిటీస్ ఇంపార్టెంట్. యాక్చువల్గా పోర్చుగీస్ మొట్టమొదటగా వాళ్ళ క్యాపిటల్ ఏంటంటే కొచ్చిన్. అంటే వాళ్ళు దాని మెయిన్ సెంటర్ కింద అనుకున్నారు అంతే. అది క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఏమి అయిపోదు, అర్థమైందా? కొచ్చిన్ ని మెయిన్ హెడ్ క్వార్టర్స్ గా పెట్టుకొని వర్తకం చేసుకునేవారు. ఫస్ట్ కొచ్చిన్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ ద పోర్చుగీస్. అది కాస్త పాండిచ్చేరి, సారీ గోవా 1530లో మారిందండి. ఇనీషియల్ గా కొచ్చిన్ ఉండేదండి హెడ్ క్వార్టర్స్ కింద, తర్వాత గోవాకు మార్చబడింది. అది 1530 నుంచి 1961 వరకు గోవాయే క్యాపిటల్ సిటీ హెడ్ క్వార్టర్స్ గా ఉంది. 1530 to 1961 ఇంకా అలా ఉండిపోయింది గోవా హెడ్ క్వార్టర్స్ కింద. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ గవర్నర్స్ అండి. మొత్తం 461 సంవత్సరాల్లో ఎంతమంది గవర్నర్స్ పనిచేశారు మనకు అందరూ అవసరంలా. అంటే 2 years కి 3 years కి 1 year కూడా మారిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క విధానం బాగాలేదనుకోండి, పైనుంచి కంపెనీ మార్చేస్తుంది. సూపర్వైజింగ్ అంతా ఎక్కడ ఉంది? పోర్చుగీస్ లో ఉంది, అవునా? ఇండియాలో మార్చేస్తుంది ఇక్కడ సరిగా పరిపాలన లేకపోతే. అందరూ అవసరం లేదు, కొంతమంది మాత్రం నోట్ చేసుకోండి సరిపోద్ది. ఫస్ట్ గవర్నర్ అండి, ఫస్ట్ యూరోపియన్ గవర్నర్ కాబట్టి చెప్తున్నాం అండి, ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఇస్ ద ఫస్ట్ గవర్నర్, ఫస్ట్ యూరోపియన్ గవర్నర్. అంతే కదా, పోర్చుగీసే కదా మొట్టమొదటి వచ్చిన దేశం. మొదటి గవర్నర్ ఎవరంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఇస్ ద ఫస్ట్ యూరోపియన్ గవర్నర్. అది అతనికి సంబంధించినటువంటి బిట్ అంతే, అంతేగాని అతను కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏమైనా ఎప్పుడైనా అడిగాడు అనుకోండి ఫస్ట్ యూరోపియన్ గవర్నర్ ఎవరని, పోర్చుగీస్ అతనే, అవునా కదా, ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. నెక్స్ట్ ఆల్బిక్యూరిక్, ALBEQUEREQUE, ఆల్బిక్యూరిక్, ALBEQUEREQUE. ఇతని కాంట్రిబ్యూషన్ ఉందండి, అంటే లిటిల్ బిట్ సిగ్నిఫికెన్స్ ఉంది. అదేంటంటే 1510లో బీజాపూర్ సుల్తాన్స్ నుంచి గోవాని ఆక్రమించుకున్నాడు.
In the year 1510, he occupied the Goa from the Bijapur Sultans. అది ఆల్బిక్యూరిక్ యొక్క కాంట్రిబ్యూషన్ అండి. 1510 he occupied the Bijapur Goa from the Bijapur Sultans. Next one is the Nino da Kunha. Nino da Kunha. నెక్స్ట్ గవర్నర్. వీళ్ళందరూ ఆర్డర్లో ఉన్నారని చెప్పట్లా, ఇంపార్టెంట్ గవర్నర్స్ అంతే. ఇయర్స్ అవసరం లేదు. ఇయర్స్ నేను గుర్తుపెట్టుకోమన్నాయి మాత్రం గుర్తుపెట్టుకోండి, మిగతా ఏం ఇయర్స్ చూడక్కర్లేదు. నేను చెప్తాను ఏం గుర్తుపెట్టుకోవాలన్నది. నిన్న మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే ఉండాలి క్లాస్ అంతే, మరీ డీటెయిల్స్ అవసరం. నేను కూడా కొన్నా 1530లో ఇన్ ద ఇయర్ 1530 అప్పటి వరకు కొచ్చిన్ కింద ఉండేటువంటి క్యాపిటల్ సిటీ హెడ్ క్వార్టర్స్ కాస్త గోవాకు మార్పించాడు. అది నినోడా కొన్హా యొక్క కాంట్రిబ్యూషన్. హీ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ కొచ్చిన్ టు గోవా. Next, Alfonso de Souza. Alfonso de Souza, another governor. Alfonso de Souza. The sweetest mangoes, Alfonso, was named after him. Alfonso. ఇండియాలో స్వీటెస్ట్ మ్యాంగోస్ ఏంటి? ఆల్ఫెన్జో మ్యాంగోస్. ఓకే, ఇతను కాలంలో సెయింట్ జావియర్ అనే అతను వచ్చాడండి. ఇతను 7 lakh ఫిషర్మ్యాన్స్ ని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేశాడు. అట్ ఏ టైమ్ 7 lakh ఫిషర్మ్యాన్స్ వర్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ. Conversion, first time the conversion takes place in India during the time of the Portuguese, and particularly the Alfonso, and particularly the Saint Xavier. ఇతనే కన్వర్ట్ చేశాడు, పర్టికులర్ గా గోవా, నాగపట్నంలో. నాగపట్నం అన్న తమిళనాడులో ప్లేస్ అండి, గోవా అన్నది మీకు తెలుసు. 7 lakh fishermen into Christianity. ఫిషర్మెన్స్ ని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేశారు. ఇది ఇంపార్టెంట్ గవర్నర్స్ అని వీళ్ళు 4 పేర్లు చెప్పాను. నెంబర్ ఆఫ్ గవర్నర్స్ ఉన్నారు, ఎందుకంటే 461 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి. కానీ 4 గురించి మనం మాట్లాడుకున్నాం, మిగతా వాళ్ళ గురించి అవసరం లేదు. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ సిటీస్ హెడ్ క్వార్టర్స్ చూసుకోండి, ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోయారు అన్నది ఇంపార్టెంట్. ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద పోర్చుగీస్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి ఇండియాకి? కొత్త క్రాప్స్ ని ఇంట్రడ్యూస్ చేశారండి. పర్టికులర్ గా చిల్లీస్ అండి. చిల్లీస్ ఒకటి, టొబాకో ఒకటి, మెయిజ్. ఎక్కువగా చిల్లీస్, టొబాకో మీద బిట్ వస్తుంది ఎక్కువగా. చిల్లీస్, టొబాకో అండ్ మెయిజ్, ఈ 3 క్రాప్స్ ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసింది పోర్చుగీస్. అలాగే ప్రింటింగ్ ప్రెస్ కూడా ఇంట్రడ్యూస్ చేశారండి పోర్చుగీస్. ఇండియాగా ప్రింటింగ్ ప్రెస్ ఇంట్రడ్యూస్ చేసింది పోర్చుగీస్ వాళ్ళు. ప్రింటింగ్ ప్రెస్
అందులోనే సెయింట్ పీటర్ చరిత, దట్ ఈస్ ద ఫస్ట్ బుక్ విచ్ వాస్ ప్రింటెడ్ ఇన్ ఇండియా ఇన్ ద మరాఠీ లాంగ్వేజ్. సెయింట్ పీటర్ చరిత ఈస్ ద ఫస్ట్ బుక్ దట్ వాస్ ప్రింటెడ్ ఇన్ ద మరాఠీ లాంగ్వేజ్. Saint Peter Charita. Saint Peter Charita is the first book that was printed in India in Marathi language. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ అండి ఇండియాకి. ఇప్పుడు డిక్లరేషన్ ఏ విధంగా అంత డిక్లర్ అయిపోయారు వాళ్ళు. ఎక్కువగా గొడవలు అండి. ఎలా అంటే లోకల్ ఇండియన్ కింగ్స్ తో గొడవలు, ఎక్కువగా షాజహాన్ తో గొడవలు ఉన్నాయి, మరాఠా కింగ్స్ తో గొడవలు ఉన్నాయి. ఇవేం అవసరం లేదు, మీకు జస్ట్ వినండి సరిపోద్ది అంతే. ఓకే, బిట్స్ రూపంలో ఉన్నాయి మాత్రం నోట్ చేసుకోండి. మరాఠాస్ తో ఎక్కువ గొడవలు ఉన్నాయి, వాళ్ళతో ఎక్కువగా యుద్ధాలు చేసేవారు పోర్చుగీస్ వాళ్ళు. సేమ్ అలాగే షాజహాన్ తో కూడా గొడవలు ఉన్నాయండి. షాజహాన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పోర్చుగీస్ ను ఓడించాడు. ఎందుకంటే ఈ ఫోర్సిబుల్ కన్వర్షన్ చేస్తున్నాడు అన్న ఉద్దేశం ఏంటంటే షాజహాన్ కి వీళ్ళకి మధ్య ఎక్కువగా యుద్ధాలు జరిగాయి. అదొకటి. డచ్ వాళ్ళతోనూ బ్రిటిష్ వాళ్ళతో మళ్ళీ గొడవలు, కంటిన్యూస్ వార్స్. ఈ వార్స్ అనేవి కంటిన్యూస్ గా జరుగుతూనే ఉండి. ఓకే, ఆ విధంగా ఏంటంటే వీళ్ళ యొక్క పవర్ కొంచెం కొంచెం తగ్గిపోయింది. మెయిన్ గా డచ్ ఎఫెక్ట్, బ్రిటిష్ వాళ్ళ ఎఫెక్ట్ ఉందండి. ఓకే, దానివల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర జస్ట్ 3 టెరిటరీస్ మాత్రమే మిగిలి ఉన్నాయి లాస్ట్ వరకు. ఒకటి ఏంటంటే గోవా, దియు అండ్ దామన్. దియు దామన్ ఏమో గుజరాత్ లో ఉండేటువంటి ప్లేసెస్. గోవా ఎలాగో తెలుసు, మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్ స్టేట్. ఇవి మాత్రమే వాళ్ళతో ఉంచుకున్నారని మిగతా అన్ని టెరిటరీస్ కూడా మిగతా వాళ్ళకి సమర్పించుకున్నారు. ఓకే, ఈ టెరిటరీస్ జస్ట్ వర్తకం చేసుకునేవారు. గోవా, దియు, దామన్ నుంచి జస్ట్ వర్తకం మాత్రమే. ఇండియా మీద కంట్రోలింగ్ పోయింది, వాళ్ళకి ఏమీ లేదు, ఫస్ట్ నుంచి లేదు. ఇంకా ఎప్పుడైతే డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యారో ఇంకా అప్పటి నుంచి అసలు లేదు. కానీ పోర్చుగీస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక 100 సంవత్సరాలు వాళ్ళ మాత్రమే మన దేశంతో వర్తకం చేసుకోగలిగారు. ఎక్స్క్లూజివ్ మోనోపలీ ఇన్ ట్రేడ్ ఫర్ 100 years. ఎందుకు అంటే 1500 సంవత్సరంలో వచ్చారు కదా నియర్లీ. బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు రావడానికి 1600 సంవత్సరం. అంటే ఈ 100 సంవత్సరాలు ఓన్లీ పోర్చుగీస్ మాత్రం వర్తకం చేసుకున్నారు ఇండియాతో. మిగతా ఏ యూరోపియన్ కంట్రీ రాలేదు. ఎక్స్క్లూజివ్ మోనోపలీ ఫర్ 100 years బై ద పోర్చుగీస్. ఇలాగా ఎందుకంటే డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు రావడానికి ఇంకా 100 ఏళ్ళు పట్టింది. అవునా కదా? 1498 లో వచ్చారు అంటే 1500 అనుకోండి. ఓకే, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు రావడానికి ఇంకో 100 ఏళ్ళు పట్టింది. ఈ 100 ఏళ్ళు వేరే మాత్రం వర్తకం చేసుకున్నారు. ఇండియా మీద కంట్రోలింగ్ అయితే లేదు, కానీ పోర్చుగీస్ మాత్రం మంచిగా వర్తకం చేసుకున్నారు ఒక 100 సంవత్సరాలు. వీళ్ళు వచ్చిన తర్వాత పతనం స్టార్ట్ అయింది అంతే. అంటే వీళ్ళతో యుద్ధాలు జరగడం, క్రిస్టియానిటీ కింద ఎక్కువ మందిని కన్వర్ట్ చేయడం. అప్పట్లో 7 lakhs మంది కన్వర్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. షాజహాన్తో గొడవలు అందుకునే రావడం. ఓకే, ఇలాంటివన్నీ జరిగినాయి. ఓకేనా? ఇది పోర్చుగీస్ సంబంధించిందండి ఇన్ఫర్మేషన్. 1961లో, యాక్చువల్గా 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. అయినా కూడా పోర్చుగీస్ 1961 వరకు ఉన్నారు. పర్టికులర్ గా గోవా గురించి అండి, గోవా వాళ్ళకు సంబంధించిందే అని చెప్పడం కోసం. ఎందుకంటే దగ్గర దగ్గర 450 సంవత్సరాలు మా హ్యాండ్ ఓవర్ లోనే ఉంది కాబట్టి గోవా మాకే చెందుద్ది అన్నది వీళ్ళ వాదన. ఇప్పటికైనా మీరు చూసినట్లయితే గోవాలో ఏ కల్చర్ ఉంటుంది? పోర్చుగీస్ కల్చర్ ఉంటుంది. నేను 450 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు కాబట్టి వాళ్ళ కంట్రోల్లో 1510 ఫ్రమ్ ద 1510 ఆన్వర్డ్స్ 1961 ఆల్మోస్ట్ 451 years ఉంది వాళ్ళ కంట్రోల్లో. అవునా కదా? 431 అండి.
1510 లో కదా బీజాపూర్ సుల్తాన్స్ కాన్క్యూర్ చేసుకున్నారు. బీజాపూర్ సుల్తాన్స్ నుంచి ఆల్బిక్యూరిక్ 1510 నుంచి క్యాల్కులేట్ చేయాలి. క్యాపిటల్ సిటీ ఎప్పుడైంది అన్నది కాదు కదా, అది అవసరం లేదులే. ఓకే, ఆల్మోస్ట్ 451 years వరకు ఉంది అంటే వాళ్ళ కంట్రోల్లో. అందుకని వాళ్ళు ఏం క్లెయిమ్ చేశారు, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా కేసు వేశారు, ఇది మాకే చెందుద్దని. దాని తర్వాత మనం మిగతా వాళ్ళ హెల్ప్ తీసుకోవడం, అటు నుంచి పర్టికులర్గా రష్యన్ హెల్ప్ తీసుకోవడం, వీళ్ళందరూ హెల్ప్ తీసుకోవడం వల్ల వీళ్ళు ఫోర్సిబుల్గా ఇండియా నుంచి ఖాళీ చేయించాం. పర్టికులర్గా వల్లభాయ్ పటేల్ ఇది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫోర్సిబుల్గా వెకేట్ చేయించారు. ఆ విధంగా 1961లో త్రూ ఆపరేషన్ విజయ్ ద పోర్చుగీస్ వెకేటెడ్ ఇండియా. ఆపరేషన్ విజయ్ ఇది పోర్చుగీస్ గురించి. నెక్స్ట్ వన్ ఇస్ ద డచ్ పీపుల్. అరౌండ్ 1600 ఆ టైంలో వచ్చారు వీళ్ళు. డచ్, బ్రిటిష్ వాళ్ళు కూడా అంతే, కానీ వీళ్ళకన్నా జస్ట్ కొంచెం ముందర వచ్చారు అంతే. Second Europeans to enter into India, Brits. Second European people, and పర్టికులర్గా డచ్ వాళ్ళకి ఇండోనేషియా ఇంపార్టెంట్ అండి. ఇండోనేషియాలో వాళ్ళ స్థావరాలు ఎక్కువ. మోస్ట్లీ ఇండోనేషియా వాస్ డామినేటెడ్ బై ద డచ్ పీపుల్. ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు ఎంత పవర్ఫుల్, ఇండోనేషియాలో డచ్ వాళ్ళు అంత పవర్ఫుల్. ఓకేనా, అంటే మనకి బ్రిటిష్ వాళ్ళకి ఇండియా అలాగో, డచ్ వాళ్ళకి ఇండోనేషియా అలాంటిది. ఓకేనా, ఇండోనేషియా తెలుసుగా ఎక్కడ ఉంది, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ మన పక్కనే, అవునా కదా. మయన్మార్ ఇవన్నీ దాటిన తర్వాత ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ పైన, మలేషియా కింద. ఓకే, పర్టికులర్ గా వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్, వీళ్ళ కంపెనీ నోట్ చేసుకోండి, డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దట్ ఈస్ ద కంపెనీ. డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. కంపెనీస్ అంత ఇంపార్టెంట్ కాదు, ఒక పోర్చుగీస్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మిగతా అన్ని ఇలాగే వస్తాయి. అన్ని ఈస్ట్ ఇండియా, ఫ్రెంచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇలాగే ఉంటాయి పేర్లు. ఒక పోర్చుగీస్ గుర్తుండదు, మిగతా అన్ని గుర్తుంటాయి. ఎందుకంటే ముందు వాళ్ళ పేరుతో స్టార్ట్ అవుతుంది. పోర్చుగీస్ ఒక్కరిదే ఈస్ట్ ఇండియా అని ఉంటుంది. ఓకే, వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ యాక్చువల్గా వీళ్ళు ఫస్ట్ కోరమండల్ కోస్ట్ ను టార్గెట్ చేశారు. కోరమండల్ కోస్ట్ అంటే ఇది, మలబార్ కోస్ట్ అంటే ఇది. కోరమండల్ కోస్ట్ అంటే పర్టికులర్ గా చెప్పాలంటే తమిళనాడు కోస్ట్. తమిళనాడు కోస్ట్ ను టార్గెట్ చేసుకున్నారండి. అందులో భాగంగానే మన ఆంధ్రాలో ఉండేటువంటి పులికాట్ ని హెడ్ క్వార్టర్స్ కింద చేసుకున్నారు ఫస్ట్. కాలక్రమేణా ఏం చేశారు అంటే ఆ పులికాట్ హెడ్ క్వార్టర్స్ కింద ఉన్నది కాస్త దేని కింద షిఫ్ట్ అయింది. డచ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి, మెయిన్ హెడ్ క్వార్టర్స్ నాగపట్నాన్ని హెడ్ క్వార్టర్స్ గా చేసుకున్నారు. నాగపట్నం అంటే తమిళనాడులో ప్లేస్ అండి. ఇది కాటన్ టెక్స్టైల్స్ కి చాలా ఫేమస్ నాగపట్నం అన్నది. యాక్చువల్గా మొట్టమొదటి పులికాటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్, తర్వాత నాగపట్నానికి షిఫ్ట్ అయిపోయారు. నౌ నాగపట్నం ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ ద డచ్ పీపుల్. ఓకే, ఇలా అయింది. దీని తర్వాత వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కి అవన్నీ వస్తేటప్పుడు పోర్చుగీస్ ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉందండి, డచ్ వాళ్ళకి అంత లేదు. ఎందుకంటే వీళ్ళు 1759 ఇండియన్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే ఇండోనేషియాలో
డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని ఓడించారు ఇండోనేషియాలో. దానికి ప్రతీకారంగా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళని ఓడించారు. 1759లో బ్యాటిల్ ఆఫ్ బదేరా. ఇయర్ ఇంపార్టెంటే, బ్యాటిల్ ఇంపార్టెంటే, రెండు ఇంపార్టెంటే. బ్యాటిల్ ఆఫ్ బదేరా ఇన్ 1759లో బ్యాటిల్ ఆఫ్ బదేరా ద్వారా డచ్ వాళ్ళని మొత్తానికి ఇండియా నుంచి ఖాళీ చేశారు. వాళ్ళ యొక్క స్థావరాలన్నీ కూడా సెటిల్మెంట్స్, స్థావరాలంటే వాళ్ళ యొక్క స్థావరాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళకి అమ్ముకొని వెళ్ళిపోయారు. దీనికి కారణం చెప్పాను, ఇండోనేషియాలో డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని ఓడించడం. దానికి ప్రతీకారంగా ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళని ఓడించారు. అంతే, ప్రతీకారం తెచ్చుకున్నారు. మరి ఇండోనేషియాలో డచ్ వాళ్ళు కదా పవర్ఫుల్. చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్ అది. బ్యాటిల్ ఆఫ్ బదేరా ఏ రెండు యూరోపియన్ కంట్రీస్ మధ్య జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇది మెయిన్ క్వశ్చన్. అది ఇప్పుడు దాకా చెప్పిన డచ్ ఇన్ఫర్మేషన్ కంటే ఇదే ఇంపార్టెంట్ ఉంటుంది. బ్యాటిల్ ఆఫ్ బదేరా ఇస్ ద బ్యాటిల్ బిట్వీన్ ద డచ్ అండ్ ద బ్రిటిష్. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ వాళ్ళు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దట్ ఇస్ ద బ్రిటన్. ద కంపెనీ ఈస్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆల్మోస్ట్ 1600 డిసెంబర్ 31 నాడు ఎంటర్ అయ్యారు వీళ్ళు. 1600 డిసెంబర్ 31 దే ఎంటర్డ్ ఇంటూ ఇండియా. వీళ్ళ గురించి వివరంగా నెక్స్ట్ 6 చాప్టర్స్ వీళ్ళ గురించే. సారీ 5 చాప్టర్స్, మొత్తం 6 చాప్టర్స్ ఇవి. ఇందులో ఫస్ట్ చాప్టర్ ఇది, మిగతా 5 చాప్టర్స్ బ్రిటిష్ వాళ్ళ గురించి. అదే ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వను ఎక్కువగా. ఓకేనా? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అది కంపెనీ పేరు. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ విచ్ వాజ్ స్పాన్సర్డ్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తో ఇండియా వచ్చిన వాళ్ళు వీళ్ళు. వచ్చినప్పుడు క్వీన్ ఎలిజబెత్ ఇస్ ద క్వీన్. ఎలిజబెత్ I is the Queen of England at that time. ఆమె పర్మిషన్ ఇచ్చిందండి. 15 ఏళ్ళ వరకు కూడా మేము ఎటువంటి కంపెనీని ఇండియాకు పంపించాం, మీరు మాత్రమే వర్తకం చేయండి. ఓకే, 15 years. ఫర్ 15 years ఎక్స్క్లూజివ్ మోనోపోలీ. మోనోపోలీ అంటే ఒకడే సెల్లర్, అవునా కదా, ఒకడే వర్తకం చేస్తాడు, అవునా కదా. మోనో అంటే సింగిల్. ఎక్స్క్లూజివ్ గా మీరు మాత్రం వర్తకం చేసుకోండి ఇండియాతో 15 సంవత్సరాల వరకు. మేము వేరే కంపెనీస్ వేటిని పంపించమని అంటుంది. అర్థమైందా? అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక కంపెనీ, ప్రైవేట్ కంపెనీ ఇది. అంటే ఇందులో వాటా వెళ్తుంది బ్రిటిష్ గవర్నమెంట్ కి. కానీ మిగతా కంపెనీస్ మాత్రం మేము పంపించమన్నారు. అది కాస్త జేమ్స్ 1, దీని తర్వాత ఈవిడ తర్వాత వచ్చిన అతను జేమ్స్ 1 సక్సెసర్ ఆఫ్టర్ ఎలిజబెత్ 1. హీఈస్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ అట్ దట్ టైం. ఇతను ఏం చేశాడు అంటే ఈ 15 సంవత్సరాలని కాస్త అన్లిమిటెడ్, మీరు ఎన్ని సంవత్సరాలు ఇండియాలో ఉన్నా పర్వాలా, మేము ఎవరిని పంపించం, వేరే కంపెనీస్ ని దేన్ని పంపించం, మీరు మాత్రం వర్తకం చేసుకోండి. అన్లిమిటెడ్ మోనోపోలీ వాస్ గివెన్ James 1 by James 1. అన్లిమిటెడ్ మోనోపోలీ. ఆయన అలా చెప్పారు. కానీ 1813లో మోనోపోలీ రైట్స్ వాస్ క్యాన్సిల్డ్. అంటే అర్థం ఏంటి? 1813లో మోనోపోలీ రైట్స్ వాస్ క్యాన్సిల్డ్ ఫర్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే అర్థం ఏంటి? వేరే కంపెనీస్ ని కూడా అలౌ చేస్తున్నారు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఉందనుకోండి, ఇన్ఫోసిస్ భారత్ తరఫున ఉండేటువంటి కంపెనీ అది. వేరే దేశాన్ని పంపించాలి, ఫస్ట్ ఇన్ఫోసిస్ నే పంపిస్తున్నాం మనం.
ఇంక వేరే దేశాలు వేరే కంపెనీని పంపించడానికి ఇండియన్ గవర్నమెంట్ అలా చేయట్లా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ని పంపించడానికి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. అలాగా ఫస్ట్ ఒక కంపెనీనే పంపించింది, 15 సంవత్సరాలు మోనోపొలీ రైట్స్, మేము వేరే కంపెనీస్ వేటిని పంపించమని చెప్తున్నారు. ఆ మోనోపొలీ రైట్స్ ని కాస్త జేమ్స్ వన్ ఏం చేశాడు, అన్లిమిటెడ్ టైం కి ఎక్స్టెండ్ చేస్తాడు. ఓకేనా? కానీ ఇంకే కంపెనీస్ ఇంగ్లాండ్ నుంచి రావు, ఒక కంపెనీ వర్తకం చేసుకోవడానికి వస్తుంది, ట్రేడ్ చేసుకోవడానికి, ట్రేడింగ్ పర్పస్. కానీ 1813 ఏమైంది, ఈ మోనోపొలీ రైట్స్ అన్నది క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు వర్తకం చేసుకోవడానికి ఇంగ్లాండ్ నుంచి నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి, అవునా కదా? దీని గురించి తర్వాత చూద్దాం, 3rd చాప్టర్లో చెప్తాను వివరంగాను ఎందుకు చేశారు ఏంటి అన్నది. ఓకేనా? అది అంటే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంగ్లాండ్ బ్రిటన్ వాళ్ళ గురించి, నెక్స్ట్ అంతా చదివే వాళ్ళ గురించి. నెక్స్ట్ 3 క్యాపిటల్ సిటీస్ వాస్ బిల్డ్ బై ద బ్రిటన్. ఇండియాలో అందరికి ఒకటే క్యాపిటల్ సిటీ ఉండే, హెడ్ క్వార్టర్స్ కింద ఒకటే ఉండేది. కానీ బ్రిటిష్ వాళ్ళకి ఏంటంటే 3 ఉండేయండి, 3 హెడ్ క్వార్టర్స్ ఉండి, ఒకటి మద్రాస్, బాంబే అండ్ కలకత్తా. మద్రాస్ ఒకటే హెడ్ క్వార్టర్స్, బాంబే హెడ్ క్వార్టర్స్, కలకత్తా హెడ్ క్వార్టర్స్, అలా 3 హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇప్పుడు డచ్ వాళ్ళకి పోర్చుగీస్ వాళ్ళకి చూడండి ఒకటే హెడ్ క్వార్టర్స్. పోర్చుగీస్ వాళ్ళకేమో గోవా, డచ్ వాళ్ళకి ఏంటి నాగపట్నం, వీళ్ళకి మాత్రం 3 హెడ్ క్వార్టర్స్. ఈ 3 సిటీ ఫౌండర్స్ కూడా బ్రిటిష్ వాళ్ళేనండి. 3 సిటీ ఫౌండర్స్ ఆర్ ద బ్రిటిష్ ఆఫీసర్స్. మద్రాస్ తీసుకున్నారనుకోండి, ఫ్రాన్సిస్ డే ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద మద్రాస్ సిటీ. ఫ్రాన్సిస్ డే బిట్స్ కింద ఉపయోగపడితే నోట్ చేసుకోండి. ఫ్రాన్సిస్ డే ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద మద్రాస్ సిటీ. యాక్చువల్ గా ధర్మల వెంకటాద్రి నాయుడు అన్నది అతని యొక్క ప్లేస్ అది, ఆ స్థలం అన్నది ఇప్పుడు ఉన్నటువంటి మద్రాస్ సిటీ. ఎక్స్టెండెడ్ గురించి మాట్లాడట్లా నేను, ఇనీషియల్ గా ఇప్పుడు మద్రాస్ సిటీ ఇనీషియల్ గా ఎంతైతే ఉందో దాని గురించి చెప్తున్నా. ఆ స్థలం ఎవరిదంటే ధర్మల వెంకటాద్రి నాయుడుది. ఓకేనా? అతను ఈ స్థలాన్ని ఇతనికి అమ్మేశాడు. ఎవరికి? ఫ్రాన్సిస్ డేకి అమ్మాడు. అతను కొనుక్కున్నప్పుడు ఏం చెప్పాడంటే ఒక కండిషను, ఆ సిటీకి అతని నాన్నగారి పేరు పెట్టమన్నాడు. ధర్మల వెంకటాద్రి నాయుడు యొక్క నాన్నగారి పేరు. అతని నాన్నగారి పేరేంటి? చెన్నప్ప. అందుకే చెన్నపట్నం అని వచ్చింది ఫస్ట్. చెన్నప్ప అన్న పేరు ఎవరిది? వెంకటాద్రి నాయుడు యొక్క ఫాదర్ది. స్థలం అమ్మినప్పుడు ఏం చెప్పాడంటే, ఎక్కువగా డొనేట్ చేసామని చెప్తారు చాలా బుక్స్ లో. అది యాక్చువల్గా కరెక్ట్ గా చెప్పాలంటే అమ్మటం కాదు, ఫ్రీగా ఇవ్వటమే. ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే వాళ్ళ యొక్క ఫాదర్ పేరు పెట్టమన్నాడు. చెన్నప్ప ఇస్ ద ఫాదర్ ఆఫ్ వెంకటాద్రి నాయుడు. అప్పుడు దాని తర్వాత ఆ సిటీకి చెన్నపట్నం అని పేరు వచ్చింది. తర్వాత మద్రాసు, తర్వాత చెన్నై, ఈ వేలో వచ్చింది. ఓకే, నెక్స్ట్ ముంబై, బాంబే సిటీ. యాక్చువల్గా ఇయర్ అవసరం లేదు. బాంబే సిటీ, ఈ బాంబే సిటీ కూడా గెరాల్డ్, ఈ గెరాల్డ్ అని అతను కొనుక్కున్నాడండి. యాక్చువల్ కొనుక్కోవడం కాదు, ఇది రెంట్ మీద తీసుకున్నాడు. అది ఒక బ్రిటిష్ కింగ్ నుంచే తీసుకున్నాడు. జాన్ 2 అని అతను బ్రిటిష్ కింగ్ అండి. అతని నుంచి యాన్యువల్ రెంట్ సంవత్సరానికి వచ్చి 10 పౌండ్లు కట్టేలాగా ఈ స్థలాన్ని కొనుక్కున్నాడు. రెంట్ మీద తీసుకున్నాడు. దేన్ని? ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి బాంబే సిటీ. అప్పుడు తక్కువ స్థలం, ఇప్పుడు ఎక్స్టెండెడ్ అయింది. ఓకే, ఇప్పుడు ఉండేటువంటి బాంబే సిటీ వాస్ టేకెన్ యాజ్ ఎ రెంట్ బై ద గెరాల్డ్, ఓ బ్రిటిష్ ఆఫీసర్. గెరాల్డ్ అన్న అతను, GRALD, గెరాల్డ్. రెంట్ మీద తీసుకున్నాడు, సంవత్సరానికి వచ్చి 10 పౌండ్స్ కట్టేలాగా. ఫ్రమ్ జాన్ 2
హూ ఇస్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్? ఎందుకంటే ఇది ప్రైవేట్ కంపెనీ, ఇది ఇంగ్లాండ్ ప్రభుత్వం ఏదో ఫ్రీగా ఇవ్వదు, అవునా కదా, ఒక ప్రైవేట్ కంపెనీ కాబట్టి. ఆ జాన్ 2కి ఎలా వచ్చిందంటే ఈ స్థలం నోట్ చేసుకోకలేదు, డౌరీ కింద ఇచ్చారండి పోర్చుగీస్ వాళ్ళు. ముందు పోర్చుగీస్ వాళ్ళది ఇది. పోర్చుగీస్ కింగ్ ఏం చేశాడంటే డౌరీ కింద జాన్ 2కి ఇచ్చాడు. చార్లెస్ 2 కాదు, జాన్ 2. ఓకే, తర్వాత చూడండి. నెక్స్ట్ కోల్కతా. జాబ్ చర్నాక్, JOBCHORNOCK, JOBCHORNOCK, జాబ్ చర్నాక్. ఇతను బ్రిటిష్ ఆఫీసరే. సేమ్ త్రీ విలేజెస్ కొనుక్కున్నాడు ఆయన. ఎవరి నుంచి? ముఘల్ గవర్నర్ నుంచి, అంటే బెంగాల్లో ఉండేటువంటి ముఘల్ గవర్నర్ నుంచి కొనుక్కున్నాడు. జాబ్ చర్నాక్ త్రీ విలేజెస్ అవసరం లేదు. అదేంటంటే కాళీకత ఒకటి, సత్నవెట్టి ఒకటి, ఇవి గోవిందపూర్, ఇవి మొత్తం మూడు పల్లెటూర్లు అండి. ఈ 3 పల్లెటూర్లు కొనుక్కున్నాడు. తర్వాత దాని మీద సిటీ డెవలప్ చేశాడు. అలాగా ఈ 3 cities కి ఫౌండర్స్ ఎవరు? బ్రిటిష్ వాళ్ళే. Next people are the Denmark people. Denmark. 4th persons. 4th European people who enter into India. ఇండివిజువల్ ట్రేడర్స్ అని వీళ్ళు. అంటే ఇప్పుడు దాకా మనం ముగ్గురిని చూసాం. ముగ్గురు కూడా ఇస్ ఏ టీమ్, కంపెనీలు వాళ్ళు, ప్రైవేట్ కంపెనీస్. వీళ్ళు కూడా సేమ్ అలాగే, వీళ్ళు ప్రైవేట్ మెంబర్సే, కానీ ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు వచ్చి వర్తకం చేసుకున్నారు. కంపెనీ తరపున ఏమి రాలేదు, విడివిడిగా రావటం, వర్తకం చేసుకోవడం, ఇది వీళ్ళ పని. ఇండివిజువల్ ట్రేడర్స్ ఎవరు? డెన్మార్క్ పీపుల్. డెన్మార్క్ వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చి వర్తకం చేసుకునేవాళ్ళు. 4th కంట్రీ. వీళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ నోట్ చేసుకోండి, సారంపూర్, వెస్ట్ బెంగాల్లో ఉంది. సారంపూర్. 4th are డెన్మార్క్. సారంపూర్ is the headquarters. వీళ్ళకి సంబంధించింది ఏంటంటే పర్టికులర్ గా ఇండివిజువల్ ట్రేడర్స్ ఉన్న ఆస్తులన్నీ కూడా, ఆస్తులు అంటే ఏంటి? స్థావరాలే. వాళ్ళ స్థావరాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళకి అమ్ముకొని వెళ్ళిపోయారు. అది వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అంతే. డెన్మార్క్ గురించి ఏ విషయం ఉండదు, ఎందుకంటే ఇండివిజువల్ గా వచ్చి వర్తకం చేసుకున్నారు. ఆ ఇండివిజువల్ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ స్థావరాలను బ్రిటిష్ వాళ్ళకి అమ్ముకొని వెళ్ళిపోయారు. 4th యూరోపియన్ పీపుల్. 5th are the ఫ్రెంచ్ పీపుల్. మొత్తం 5గురు వచ్చారన్నాం కదండి. 5వ వాళ్ళు ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు. ఓకే, ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఒక్కటే గవర్నమెంట్ కంపెనీ అండి. ఇస్ ద ఓన్లీ గవర్నమెంట్ కంపెనీ. చూడండి, మిగతా అన్ని కూడా ప్రైవేట్ కంపెనీస్. పోర్చుగీస్ ది, డచ్ వాళ్ళది, బ్రిటన్ వాళ్ళది, డెన్మార్క్ ఇండివిజువల్ ట్రేడర్స్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళే. అన్ని కూడా ప్రైవేట్ కంపెనీస్. ఒక ఫ్రెంచ్ ఒక్కటే పబ్లిక్ కంపెనీ. దట్ ఇస్ గవర్నమెంట్ కంపెనీ. గవర్నమెంట్ తరపున వచ్చినటువంటి కంపెనీ అది.
ద ఓన్లీ గవర్నమెంట్ కంపెనీ. ఎక్కువగా ఫ్రెంచ్కి ఇంగ్లాండ్కి ఎక్కువ పడదండి. ఇండియాలోనే కాదు వాళ్ళ దేశాల్లో ఎక్కువగా రైవల్రీ ఉంది. ఆ రైవల్రీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది ఇండియాలో. వాళ్ళు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో రిఫ్లెక్ట్ అయ్యింది. అక్కడ రైవల్రీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది. వరల్డ్ హిస్టరీలో, వరల్డ్ మోడర్న్ హిస్టరీలో ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి ఎప్పుడు కూడా గొడవలు ఉంటాయండి. పర్టికులర్గా నెపోలియన్ వచ్చిన కాలంలో, నెపోలియన్ తర్వాత ఎప్పుడు కూడా ఫ్రెంచ్ బ్రిటిష్ ఎప్పుడు గొడవలేదు. ఆ రైవల్రీ ఇండియాలో రిపీట్ అయ్యింది. ఇండియాలో ఎక్కడుంటే అక్కడ ఎక్కువ యుద్ధాలు జరుగుతూ ఉండి వీళ్ళకి. ఆ వీళ్ళకి జరిగిన యుద్ధాలనే కర్ణాటిక్ వార్స్ అంటారు. కర్ణాటిక్ వార్స్ ఆర్ ద వార్స్ విచ్ వర్ ఫాట్ బిట్వీన్ ద French and the Britishers.